వెంకటేశ్వరుని కనిపించాడు, ధ్యానం చేస్తే వెంకటేశ్వరుని కనిపించాడు. నన్ను కొంతమంది అడుగుతుంటారు ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఏం సార్ పూజలు చేయడం తప్ప అడుగుతారు. తప్పు కాదు, పూజ చేయడం తప్పు కాదు. ఇట్ ఈస్ ఎ ప్రిలిమినరీ స్టేజ్. అది ప్రాథమిక దశ ఆధ్యాత్మిక మార్గంలో. మా అబ్బాయి నేను ఎల్కేలో చేర్పిస్తాను. మా అబ్బాయి ఎప్పుడు ఎల్కేలో ఉండాలని నేను కోరుకోను. మా అబ్బాయి ఎదగాలి, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి. ఆధ్యాత్మికతలో పూజ అనేది స్టార్టింగ్ లెవెల్. అక్కడ ఆగిపోకూడదు. మనం ధ్యానం అనే స్థితికి వెళ్ళాలి. ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి పూజలు అక్కర్లేదు, అవసరం లేదు. కానీ ధ్యానం చేయని వారికి పూజలు అవసరం లేదు. నేను చేయడం లేదు. ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, వెళ్ళి 5వ క్లాస్లో కూర్చుంటే నన్ను చూసి నవ్వుతారు. ఈ మిఠా మనోహరింది డిగ్రీ చేసి వచ్చి 5వ క్లాస్లో కూర్చున్నాడే అంటే ధ్యానం చేసేవాళ్ళు పూజ చేస్తే అది 5వ క్లాస్ వెళ్ళి డిగ్రీలో కూర్చుంటే అప్రిషియేట్ చేస్తాం, వీడు గొప్పవాడని. పూజ చేసేవాడు కన్నా ధ్యానం చేసేవాడు గొప్పవాడు. చెప్పాడు కృష్ణ పరమాత్మ, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమో జప, కోటి జపో సమో ధ్యానం. సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంకెందుకు రా పూజలు?